హలో. హలో. నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను నమస్తే సార్. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్, ఓకే. వెరీ గుడ్. సో ఫస్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డెఫినెట్. యాక్చువల్ గా అది లాస్ట్ మంత్ షెడ్యూల్ అయింది. మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి ఈ మంత్ కి వచ్చింది. అవునా? ఓకే ఓకే ఓకే. అయితే ఆ, ఫస్ట్లో ఆ, కొన్ని రిజిస్ట్రేషన్స్ ఉండేవి. అవి స్టార్టింగ్లో ఓన్లీ వితౌట్ షెడ్యూల్ అప్డేట్ చేయకుండా చేసిన అవన్నీ కూడా మేము డిసెంబర్ జనవరిలో కవర్ చేసాము. ఆ లిస్ట్లోనే మీది ఉందన్నమాట యాక్చువల్లీ. సో మేము ఓకే. వాటన్నిటిని ఫినిష్ చేయడానికే ట్రై చేస్తున్నాము. కొన్ని ఫస్ట్లో స్టార్టింగ్లో 1 minute ఇంటర్వెల్తో కూడా అపాయింట్మెంట్స్ అలౌ చేసినాయి. అట్లాంటివన్నీ ఫిక్స్ చేసుకుంటూ వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 17 డిసెంబర్. మీరు లైక్ స్పీకర్ ఏం యూజ్ చేయకండి, నార్మల్గానే మాట్లాడండి, సరేనా? ఓకే. స్పీకర్ వాడుతున్నారు కదా? ఇప్పుడు స్పీకర్ లో పెట్టాను. స్పీకర్లో పెట్టకండి, చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఓకే, ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి మధ్యాహ్నం 1:10 ఇచ్చారు. 16. 17 అలా కరెక్ట్ మీరు చేస్తాను. మచిలీపట్నం. మచిలీపట్నం. ఓకే, చెప్పండి చెప్పండి చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, అంటే మిమ్మల్ని కలవాలనుకున్నాను అంతకు ముందు. అవునా? కాకపోతే ఓకే అది ఓకే. కుదరలేదు. పర్వాలేదు ఆ, మాట్లాడుతున్నాం కదా, మీ కలిసాం ఏదో రకంగా. మీ మీ ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను సార్. ఆల్మోస్ట్ 2018 నుంచి. నైస్ నైస్ నైస్. అప్పటి నుంచి స్లోగా వీడియోస్ అన్ని చూస్తా. అంటే ఆ టైంలో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట దీని మీద. వెరీ గుడ్. కొంచెం నేర్చుకుందామని అప్పుడు సెర్చ్ చేస్తా ఉంటే మీ ఛానల్ నాకు కనిపించింది. అది కరెక్ట్ కంటెంట్ ఉండి నాకు బాగా అనిపించి అక్కడ నుంచి ఓన్లీ మీ ఛానలే ఇంకా అప్పటి నుంచి ఫాలో అవుతానే ఉన్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ, నేర్చుకోవాలి. ఇందులో ఏమన్నా నేర్చుకోవాలి. ఇందులో ఏమన్నా నాకు ఏమన్నా నాలెడ్జ్, ఈ సైడ్ లో స్పిరిచువాలిటీలో ఏమన్నా నాలెడ్జ్ ఉంది అంటే అది ఓన్లీ మీ మీ వల్లనే. అప్పటి నుంచి ఇంకా వేరే సోర్స్ ఏం లేదు మా దగ్గర. ఓకే, మన ఛానల్ అంత స్పిరిచువల్ కంటెంట్ ఏమున్నది? అంటే రిలేటెడ్ టు ఆస్ట్రాలజీ ఓన్లీ. ఆస్ట్రాలజీ ఉన్నది అంతే. స్పిరిచువల్ కంటెంట్ ఏం లేదు. సరే ఓకే. సరే, మీరు ఇచ్చిన డీటెయిల్స్కి మీన లగ్నం రేవతి నక్షత్రం వచ్చింది అంతేనా? ఎస్ సార్, ఎస్. ఓకే, ఏం అవును. చేస్తున్నారు మీరు? ఏం కావాలి మీకు? నేను సిఎస్ చార్టెడ్ అకౌంటెంట్ ని. లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది నాది. వెరీ గుడ్ వెరీ గుడ్. జాబ్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది. నైస్ నైస్. లాస్ట్ ఇయర్ వచ్చింది, అంటే కొంచెం ఆన్ బోర్డింగ్ అంత టైం వచ్చి నవంబర్ లో నేను జాయిన్ అయ్యాను. లాస్ట్ నవంబర్ లో జాయిన్ అయ్యాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చూద్దాం ఎట్లా వెళ్తా ఉంది చార్ట్. ఏం కావాలైతే? కొంచెం ఫ్లో చూడండి. చార్ట్ చార్ట్ చూస్తా నార్మల్ గా చార్ట్ ఎలా ఉందో చూసి మ్మ్. ఈ 5 years, నెక్స్ట్ 5 years ఎలా ఉంటుంది అని చూడండి. కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి, తర్వాత అడుగుతాను అవి. ఏం కావాలి? చార్ట్ ఫ్లో చూస్తా కానీ మీకు ఏం కావాలి అసలు? ఎందుకోసం చెప్పించుకోవాలను? నెక్స్ట్ వర్క్ లో కెరీర్ ఎలా ఉంటుంది, గ్రోత్ వచ్చిందిగా, జాబ్ ఉంటుందా. వచ్చేసిందిగా. అంటే నాకు వేరే ఇంట్రెస్ట్లు కొన్ని ఉన్నాయి సార్. నాకు ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంది. సో మరి ఎందుకు జాయిన్ అయ్యారు? అసలు జాబ్ ఎందుకు జాయిన్ అయ్యారు మరి? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ నార్మల్ గా కంప్లీట్ చేయాలి కదా సార్. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినాక జాబ్ కూడా వచ్చింది. అంటే ఫిల్మ్ మేకింగ్ ఓన్లీ ఇంట్రెస్టే ఉంది. అంటే అంత సీరియస్నెస్ లేదు నాకు దాని మీద వెళ్ళాలి అని. అంటే దీని ప్రొఫెషన్ గా తీసుకోవాలన్న డెసిషన్ నేను తీసుకోలేకపోతున్నాను. సో హాబీగా ఇంట్రెస్ట్ అయితే ఉంది. పెట్టుకోవాలనుకుంటున్నా. యా, ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఆ ఇంట్రెస్ట్ ఇంకా బిల్డ్ చేసి ఫిల్మ్ మేకింగ్ డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. అది ఎంతవరకు అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. అవును, అప్పుడు మనకి ఒక డిజైర్ ఉంది అని అంటే, అది మన థాట్లో ఉంది అని అంటే, అది ఐడియానే అవుతుంది కదా. సో దానికి ఏదన్నా మనము బేబీ స్టెప్స్ వేస్తేనే ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తుంది. లేదే మనల్ని పిలిచి సినిమాకి డైరెక్టర్ నువ్వే బాబు అని చెప్పరు కదా. అవును సార్, అవును. కానీ ఆ అసలు వెరీ అన్రిలేటెడ్ ఫీల్డ్ కదా. సో అటువైపుకి, అందుకని నేను అటువైపుకి వెళ్ళలేదు ఇంకా. ఓకే. అంటే కొంచెం కొంచెం కెరీర్ లో సెట్ అయ్యి కొంచెం మనీ బిల్డ్ చేసుకున్న, కొంచెం మనకి ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ ఉన్నప్పుడు నేను వెళ్దాము అనుకుంటున్నాను. డైరెక్టర్కి డబ్బులు ఎందుకు? ప్రొడ్యూసర్కి డబ్బులు కావాలి కానీ. అవును, కాకపోతే మా ఫ్యామిలీ కమిట్మెంట్స్ కానీ మాకు ఫ్యామిలీ కోసం ఇవ్వాలి కదా సార్. అవును, అలా ఎంత ఇవ్వాలి? అలానే ఏం లేదు. ఒక
అంతా సెట్ అయ్యి ఒక మంచి ఇల్లు అదంతా ఉన్నప్పుడు నా మీద ప్రెషర్ ఏం లేనప్పుడు నన్ను ఫ్రీగా వదిలేసినప్పుడు నేను అటువైపుకి వెళ్దాము అది ఎలా అనుకుంటున్నాను. లేకుండా ఉంటది? ఇప్పుడు నెక్స్ట్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కొంత డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్నాం, జాబ్ వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు. వాళ్ళు కూడా కొంచెం పెద్ద అవ్వాలి. వాళ్ళకు కూడా జాబులు రావాలి, సెటిల్ అవ్వాలి. ఇంకెక్కడైతే మనం అదంతా అదంతా సో ఎప్పటికీ అదంతా అది ఓకే అవ్వదు సార్. కదా. ఈ సైకిల్ పోతూనే ఉంటది కదా. అవును, కానీ ప్రెసెంట్ అయితే నా మీద నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా, మనీ కొంచెం అదే ఎంత బ్యాకప్ చేస్తే. ఎంత ఎంత అనేది ఉంటదా? అది ఎంత అయితే అంత అని ఉంటదా? అంటే అలా ఏం లేదు సార్, ఎక్కువ ప్రెషర్ ఏం లేదు, నార్మల్ గా అలా వెళ్తుంది. ఓకే, చూద్దాంలే. చాట్ విసిగిచ్చాను కానీ. ఓకే. ఓకే ఓకే. ఆ, మీన లగ్నం, లగ్నంలో పంచమాధిపతి అయిన చంద్రుడు చక్కగా ఉన్నాడు. అది బుధ నక్షత్రంలో ఉంటే బుధుడు వచ్చేసేసి వృచ్చికంలో ఉంటూ రవికి వెనకాల ఉన్నాడు. రాహుకేతువులతో డిస్టర్బ్ అయ్యాడు. ఎస్, రాహువును బుధుడు ఒకే నక్షత్రంలో ఉన్నాడు. చతుర్థ సప్తమాధిపతికి వక్రత్వం పడితే ఆ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడికి వృచ్చికం అనేది నీచరాశి అయితే బుధుడు అక్కడ ఉన్నాడు అనమాట. అంటే పంచమాధిపతి కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, బుధుడు డిస్టర్బ్ అవడం వల్ల బుధుడు సంబంధించిన విషయాలన్నీ మీకు ఫేవరబుల్గా ఉంటాయి. అంటే ఈ చార్టెడ్ అకౌంట్స్, మ్యాథమెటిక్స్, అనాలిసిస్, అనలిటిక్స్ ఇవన్నీ కలిసి వస్తాయి. కానీ మ్యారేజ్, మదర్ హెల్త్, ప్రాపర్టీ బిల్డింగ్ ఇవన్నీ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. త్వరగా రిజల్ట్స్ ఇవ్వనివ్వవు అనమాట. గురువు శని కూడా వక్రించారు. డైరెక్ట్ అయిపోతారులే. సో శని డైరెక్ట్ అయినా అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, అయిపోతాడు ఎట్లనో. తర్వాత నెక్స్ట్ కేతు లాభంలో ఉన్నాడు కాబట్టి గురు నక్షత్రాధిపతి, అది ఓకే. కుజుడు యురేనస్ కలిసి అగ్రెసివ్గా ఉన్నారు. దాని స్టార్లడైన చంద్రుడు ఓకే. కేతుతో పాటు కూడా కలిసి ఉన్నారు. సో అంటే చంద్ర నక్షత్రంలో ఉన్నారు కాబట్టి కుజుడు డిస్టర్బ్ అయ్యాడు, వక్రత దోషాన్ని పొందాడు. తర్వాత శుక్రుడితో కేంద్ర స్థితి ఉంది. ఇది డిజైరు, ఇంట్రెస్ట్, రకరకాల ఆర్ట్ వీటి మీద కూడా ఇంట్రెస్ట్ ఇస్తుంది మీకు. ఒక రకంగా శని, కుజ, శుక్ర మధ్య T² ఇటు సైడ్ అపోజిషను. అంటే ఒక తొందరగా ఏ విషయంలోనో సాటిస్ఫాక్షన్ ఇవ్వనివ్వదు. కాకపోతే దశమంలో ఉన్న రవి, ద్వితీయంలో ఉన్న గురువు ఇద్దరు కేతు నక్షత్రంలో ఉంటూ కేతు లాభంలో ఉండడం అనేది చాలా వరకు చార్ట్ని సేవ్ చేస్తుంది. శని నీచపడినాడు కాబట్టి గురువు హ్యాండిల్ చేసేస్తున్నాడు, లగ్నాధిపతి. సో లగ్న లాభాధిపతుల కలయిక కన్నా లగ్న వ్యయాధిపతుల కలయికలాగా డీల్ చేస్తుంది. ఎందుకంటే వ్యయంలో గ్రహాలు లేవు కదా, అందుకని. సో చంద్రుడు పంచమాధిపతి వక్రిగా ఉన్నాడు. శని నక్షత్రంలో ఉన్న రాహు ఉన్నాడు, బాగానే ఉంది. కాకపోతే రాహు యొక్క స్టార్ లార్డ్ అయిన వాడు శనే, కానీ గురువు డామినేట్ చేశాడు కాబట్టి గురు రాహులు ద్వితీయానికి కనెక్ట్ అవుతున్నారు. ద్వితీయాధిపతి అఫ్లిక్ట్ అవుతున్నాడు. అంటే డిలే మ్యారేజ్ని బాగా సూచిస్తున్నాడు అనమాట. కుటుంబం ఎక్స్పాన్షన్ కానీ, ఫ్యామిలీ హెల్త్ కానీ, ఇట్లా ఏ విషయమైనా లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలంటే కొంచెం అంత ఈజీగా ఇవ్వనివ్వడు. వర్క్ పరంగా, కెరియర్ పరంగా మీకు మంచి రేజు, ప్రోగ్రెస్ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అర్థమైందా? వద్దన్నా అవునన్నా, నువ్వు చిన్నోడు అవ్వచ్చు, పెద్దోడు అవ్వచ్చు, ఏదైనా కానీ రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అది కూడా మీకు సిమ్టమ్ కనిపిస్తూ ఉంటుంది. లక్కీ ఏంటంటే ఎగ్జాల్టెడ్ ప్లానెట్ మార్స్ ఉన్నాడు, ఓన్ హౌస్లో వీనస్ ఉన్నాడు. తర్వాత గురువు ద్వితీయంలో ఉంటూ ద్వితీయాధిపతి ఎగ్జాల్ట్ అవ్వడం, ద్వితీయాధిపతి మళ్ళీ చూడడం వల్ల మనకి డబ్బు అయితే ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. ఓకే, సో అంటే ఫ్లక్చుయేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా వస్తూ ఉంటుంది. కొంచెం అగ్రెసివ్ పర్సనాలిటీ, కాకపోతే ఒకసారి ట్విస్ట్ డెసిషన్స్, ఒక్కోసారి సడన్గా కొన్ని డెసిషన్స్తో తప్పుపోయి కూడా ఒకసారి ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇది చార్ట్ స్టేటస్, పర్వాలేదు, బాగానే ఉంది. బట్ రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి, కానీ చూద్దాం ఎలా వెళ్తా ఉంది అనేది. అవును సార్, అవును, చూద్దాం ప్రోగ్రెస్. సార్ ఇంకొకటి ఆ సాట్రన్ ఈ ఇయర్ డైరెక్ట్ అయ్యాడు. అవును, ఇయర్ అంటే నేను డిసెంబర్ కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలా? 2025 డిసెంబర్ నుంచి తీసుకోండి. 25 డిసెంబర్ నుంచి. అంటే ఎట్లా ఉంటుంది అంటే డైరెక్ట్ అయ్యే ముందు ఒక్కోసారి ఫలితం పాజిటివ్గానే ఇచ్చేస్తూ ఉంటుంది, కానీ అది వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఇప్పుడు కరెంటు పోయింది, ఓకేనా, నువ్వు సోడా బుడ్డిని తన్నచ్చు, తనకపోవచ్చు, అర్థమైందా? అట్లనే రెట్రోగ్రేట్ అయ్యి ఒక 20 ఏళ్ళు ఉన్నాడు అనుకుందాం చార్ట్లో. 20 ఏళ్ళు నెగిటివ్గా ఉంటుందని కాదు, ఆ 20 ఏళ్లలో ఎక్కడో ఒక టైం ట్యాప్ అవుతుంది అనమాట, ఆ రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్తో కంబైన్ అయ్యి అప్పుడు ట్రిగర్ అవుతుంది. అప్పటి వరకు ఏమీ కాదు, నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు ఒక దశ జరుగుతూ ఉంటుంది, 20 ఏళ్ల దశ, ఎన్నో సంవత్సరాలు ఒక పీరియడ్ పోతా ఉంటుంది. సో దానిలో ఒక చిన్న బుక్ వస్తుంది, అప్పుడు అది వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పటి కోసం. సో ఓకే, నేనేం అబ్జర్వ్ చేశానంటే సెకండ్ హౌస్ బాగా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే నాకు ఎఫెక్ట్ అయిందని
సెకండ్ లో గురువు డామినేట్ చేస్తే, గురువు యొక్క స్టార్లెడ్ లాభంలో ఉంటే, ఎగ్జాల్టెడ్ మార్స్ తో కలిసి ఉంటే ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? సెకండ్ హౌస్ బానే ఉంది కదా. అంటే నేను అంటే కొంచెం నాకున్న సిమ్టమ్స్ కొంచెం ఫుడ్ అదే ఎక్కువ అందుకే కదా మాడిఫై చేసి చెప్తున్నాను. ఏం ఎఫెక్ట్ కాలేదు. సెకండ్ హౌస్ లో గురువు బానే ఉన్నాడు, వక్రించినా కూడా దాని స్టార్లెడ్ కూడా బానే ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ మార్స్ తో ఉన్నాడు అక్కడ కేతు. కాబట్టి ఆయన ఈ లగ్నానికి ఏమి పాపేమీ కాదు కదా. సహజ పాపగ్రహం అంతే, ద్వితీయ భాగ్యాధిపతి. కాబట్టి అబ్జల్యూట్లీ ఫైన్. మళ్ళీ ఆయన ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం చెడిగట్టా చెప్తాం, చెప్పడానికి వీల్లేదు. మంచి కుటుంబంలో మంచి పొజిషన్లోనే పుట్టినట్టు పాజిటివ్ అనమాట. తర్వాత చార్ట్ ఎట్లా ముందు ఫ్లో తీసుకుందో ఫస్ట్ చూడాలి. చూద్దాం, ముందుకెళ్ళి కొన్ని ఒకటి చెప్తా చూడండి. ఫస్ట్లో 10th హౌస్ 18 డిగ్రీలు ఉంది కదా. సో 18 డిగ్రీలు అంటే లక్కీగా ఆ 17 డిగ్రీల శాట్రాన్ని ఆ మూడ్ని కూడా దాటేసింది కాబట్టి ఏమి లేదు. 19 డిగ్రీ అంటే పుట్టినప్పుడు కూడా 2000కి 10th హౌస్ సెక్స్టైల్ వీనస్సే జరిగింది, అర్థమైందా? అంటే మంచి ఆస్పెక్టే జరిగింది కాబట్టి స్టెప్ బై స్టెప్ లిఫ్ట్ అవుతుంది. ప్రోగ్రెసివ్ వీనస్ వాటి అన్నిటికీ స్క్వేర్ ఇచ్చినా కూడా మంచిగానే పోతుంది. సో ఫస్ట్ జరిగింది ఏంటిది? బుధదశ జరిగింది కదా. సో బుధుడి స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం లగ్నం మీద ఉన్న చంద్రుడే. కాబట్టి చంద్రుడు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి స్వయంగా రాహుకేతులతో లేడు కాబట్టి ఇట్ హ్యావ్ టు గివ్ గుడ్ రిజల్ట్ అనమాట. సో బుధదశ మెల్లమెల్లగా లిఫ్ట్ చేయాలన్నమాట. కాబట్టి మనం కాంప్లికేటెడ్గా చెప్పకూడదు. ఇక సెన్సిటివ్ మదర్ హెల్త్ అనేది ఛాన్స్ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అక్కడైతే అంతా బాగానే ఉంది. అంటే మీ ఫాదర్ ఏదైతే వర్క్ చేస్తారో అలా స్టెప్ బై స్టెప్ ముందు పోతా ఉంది ఫ్యామిలీ. అక్కడేమి ఇబ్బంది ఏం కనిపించలేదు. ఓకే, ఇబ్బంది అంతా కూడా ఈ 10th హౌస్ మకరంలోకి వచ్చినప్పుడు ఆ జూపిటర్తో స్క్వేర్ అయినప్పుడు ఎక్కడో ఇస్తుంది, చూద్దాం. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్, జూపిటర్ డైరెక్ట్ అయిపోయాడు. తర్వాత ఏమి ఆస్పెక్ట్ ఏమి లేదు. ఒక్క నిమిషం చూద్దాం. ఇదిగో 10th హౌస్ స్క్వేర్ నెటల్ జూపిటర్ జరిగింది, 2013లో జరిగింది. ఓకే, 2013లో సాటర్న్ భుక్తి జరుగుతూ ఉన్నది. సాటర్న్ స్టార్ని ఆక్యుపై చేసి 2 ప్లానెట్లు ఉన్నాయి కాబట్టి సాటర్న్ స్టార్ లాడ్ అష్టమంలో పడడం, సాటర్న్ వక్రించడం అనేది ఛాలెంజ్. కాబట్టి బుధుడిలో శని ఏదైతే అంటే బుధదశ యోగించి బుధుడిలో శని చిత్రదశ 2013 నుంచి 16 మధ్యలో అక్కడ డిఫికల్టీని ఇచ్చింది. అప్పుడు మదర్ హెల్త్ ఎలా ఉంది? ఇక్కడ వరకు అయితే చార్ట్ బాగా వెళ్ళింది. సో 2013 వరకు ఫ్యామిలీ అంతా బాగా వెళ్ళింది. 13-16 మధ్యలో ఇబ్బంది ఎదుర్కొందని చెప్తా. ఏమైనా పని చేసిందా లేదా మీకు? సార్ ఏమంటే 2010, 11, 12 సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ సార్. ఏంటంటే 2010 లో మేము ఇల్లు కట్టుకున్నాం. దాని తర్వాత 2010 ముందు ఆ స్కూల్ గానీ అవన్నీ అంతగా అసలు ఏం అర్థమయ్యే కాదు, ఏం వచ్చేది కాదు. కాకపోతే 10, 11, 12 లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అనమాట. చాలా బాగా టర్న్ అయింది. అంటే అవును, బానే బుధుడిలో గురువు అనుకుంటా. అదంతా బుధుడిలో రాహు అయిపోయింది, గురువు నడుస్తుంది. ఓకే, అదంతా బానే ఉంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటల్సానికి సెక్స్టైల్ ఇచ్చి మంచిగా వెళ్తున్నాడు. ఓకే, బానే ఉంది, అదంతా బాగుంది. అసలు 13 to 16 ఫుల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, అసలు ఏం సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం, అసలు స్టడీస్ లో కొంచెం డౌన్ అవడం అలా జరిగింది. 13 to 16 వెరీ నెగిటివ్ పీరియడ్. వెరీ నెగిటివ్. ఎడ్యుకేషన్ కావచ్చు, ఒకసారి ఫ్యామిలీ హెల్త్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అనుకున్నట్టు హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యేది అప్పుడప్పుడు. ఫ్రెండ్స్ తో వాళ్ళతో అసలు గొడవలు, అంటే చిన్న చిన్న గొడవలు. సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు సార్. అంటే 6th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ నేను టాప్ వచ్చేవాడిని ఫస్ట్. తర్వాత ఈ 13 to 16 అసలు ఎంత ట్రై చేసినా గానీ 3rd ర్యాంక్ ఆర్ 4th ర్యాంక్ అలానే వచ్చేది. కానీ నేను అనుకున్న 1st, 2nd అలా అసలు వచ్చేవి కావు. 13 to 16 వెరీ నెగిటివ్ పీరియడ్ అసలు. అదే ఎడ్యుకేషన్ అనే కాదు, ఫ్యామిలీ కూడా. ఇప్పుడు ఫాదర్ జాబ్ ఒక లెవెల్లో ఉందనుకో, అదే లెవెల్లో ఉంటుంది, పైకి వెళ్ళదు అనమాట. అర్థమైందా? సో మనం ప్రోగ్రెస్ చెప్పలేము, నాట్ ఓన్లీ ద పర్సనల్ స్టడీస్. తర్వాత కేతు దశ వచ్చింది. కేతు స్టార్ లైన్ 3 లగ్నం మీద ఉన్నాడు, యోగకారకుడు ఆయన. సో కాబట్టి కేతు దశ ఆల్సో మస్ట్ బి గుడ్. ఓకే, కేతు దశకు కూడా మనం చెప్పేంతగా కేతు దశ కూడా బాగుంది సార్. ఓకే, అదే ముందుకెళ్ళి చూద్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ ఓకే. ఇక్కడ ఒక మెర్క్యూరీ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారా అని చెప్తాను. 2019-20లో మీకు అక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది, ఎట్లా పోతా ఉంది, హార్డ్ వర్క్ ఎట్లా ఇచ్చింది, అది చూడండి. అక్కడ మీకు కొంత ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. అంటే ఎడ్యుకేషన్లో ఇప్పుడు సిఏ అన్నారు కదా, సిఏ అక్కడ ఏమైనా సిఏ ఎడ్యుకేషన్ 2019లో ఒక బ్రేక్ పడింది. ఫస్ట్ అటెంప్ట్ అవ్వలేదు, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయాను. 2019 నాకు ఇంకొక 2019 నవంబర్ టు డిసెంబర్ అదొక డిప్రెషన్ పీరియడ్ సార్. నేను ఒక బయట ఏదో ఇష్యూ నాకు వల్ల నేను చాలా డిప్రెస్ అయిపోయి చాలా
2 months అలా డిప్రెషన్ లోనే ఉన్నాను. 2019 నవంబర్ టు దేనిలో డిసెంబర్ ఆ మధ్యలో. దేనిలో ఇరికిచ్చారా మిమ్మల్ని? నో సార్. అంటే నేను కొంచెం సెన్సిటివ్ ఉండి బయట సోషల్ ఇష్యూస్ ఏదో నాకు బాగా దాన్ని నేను తీసుకోలేక అంటే దాని ఠాగూర్ గురించి సినిమా ఇంకా లాగానా? అర్థం కాదు సార్. ఏంటి? ఠాగూర్ సినిమా లాగానా అంటున్నా. ఆ ఠాగూర్ లో ఏం జరిగింది? అదే అలా బయట కాదు. వేరే వాళ్ళకి జరిగే అన్యాయాలకి మీరు రియాక్ట్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు, అంతేనా? అంటే ఒక మేజర్ ఇష్యూ బయట జరిగితే నాకు అది అప్పుడు తెలిసి నేను దాని గురించి బాగా డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకు అలా జరిగింది, బయట సోషల్ ఇష్యూస్ అలా ఎందుకు అలా చేస్తున్నారు అని నేను ఆ బాగా ఇష్యూ డిప్రెస్ మాకు అయిపోయాను అప్పుడు. చెప్పకూడదా? ఆ అంటే నేను అవి మళ్ళీ నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే నాకు మళ్ళీ భయం వద్దు వేస్తుంది. వద్దు వాటన్ని వద్దులే నేను వద్దులే 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 మర్చిపోండి. ఓకే. లైక్ ఇప్పుడు మీకు ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు టీవీ న్యూస్ చూస్తా ఉంటారు కదా, ఏదన్నా ఇక్కడ ఉమ్, ఆ ఎవరన్నా చిల్డ్రన్స్ ఫైర్ యాక్సిడెంట్ లో ఎవరైనా చనిపోయారు, లేకపోతే అన్యాయంగా ఎవరన్నా ఇలా ఉమ్, అబ్యూజ్ చేశారు. అసాల్ట్ కి ఇలా గురయ్యారు అని అవన్నీ అదే నేను అర్థమైంది అర్థం. అప్పుడు ఆ టైంలో నాకు ఒక ఇష్యూ తెలిసి అది నేను అసలు డైజెస్ట్ తీసుకోలేక అదే చేసుకోలేకపోయాను. అదే డిస్టర్బ్ అయ్యారు. అదే బాగా డిస్టర్బ్ అయిపోయి అంటే అదే సార్, కేతులో రాహు వచ్చినప్పుడు అది. అవును అవును. ఓకే. అక్కడ మెర్క్యూరీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా రెట్రోగ్రేడ్ సాటర్న్కి ట్రైన్ అవ్వడం మెంటల్గా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. పీస్ఫుల్గా ఉండనియదు, డెసిషన్స్ సరిగా ఉండవు, ఒక్కోసారి గాబాలను కింద పడతారు, రకరకాలుగా పనిచేస్తాయి, ఒక్కోసారి మదర్ హెల్త్ దేని మీద అయినా ఇవ్వచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ ఇక దాని తర్వాత అది రిలీవ్ అయిన తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఇక మనం మామూలుగా ముందుకు పోతా ఉంటాము. ప్రోగ్రెసివ్ దాని తర్వాత అటెంప్ట్స్ అన్ని 2021 క్లియర్ అయ్యాయి. 22లో బాగుంది. 21 డిసెంబర్కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000కి అన్యాయం చేసింది కాబట్టి విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్. అయితే ఎడ్యుకేషన్, వర్క్ అయితే వర్క్. అప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాము, వర్క్ లో బాగా గ్రోత్ కనిపించింది. 21, 22 చాలా బాగా వెళ్ళాయి. ఓకే. ఇంకో 21, 22. 2-3 ఏళ్ళు వెళ్తాయి. ఓకే. 23, 24. ఓకే. 24 లోనే సార్, 24 లోనే మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక జాబ్ కూడా అక్కడే లిఫ్ట్ వచ్చింది. అయిపోయింది చార్ట్. 21లో లిఫ్ట్ అయింది, ఇక పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అయింది, అంతే. ఇక అర్థమైందా? మళ్ళీ ప్రాబ్లం ఏమీ ఓకే. లేదు. ప్రాబ్లం చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్కి 25కి మనం ప్రాబ్లం చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం ఏం లేదు, పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అయింది చార్ట్ అని చెప్తా. మీరు ఏమైనా ప్రాబ్లం వస్తే ఓకే. చెప్పండి నాకు. ఏం లేదు సార్, ఏం లేదు. ఓకే, గుడ్ గుడ్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? చార్ట్ అయితే మనం అనుకున్న డైరెక్షన్లో ఉంది, డైరెక్షనల్గా ఉంది ప్రిడిక్షన్స్ అన్ని. ఓకే. నేను వర్క్ ఇది జాబ్ లోనే ఉంటానా, లేకపోతే ఏమన్నా ఇందాక ఫస్ట్ లో చెప్పినట్టు ఫిల్మ్ మేకింగ్ వెళ్ళే ఛాన్స్ ఫిల్మ్ మేకింగ్ వెళ్ళేదానికి అవకాశం ఉంది. మీకు క్రియేటివ్ జాబ్కి ఏంటంటే 5th హౌస్ బాగుండాలి, అర్థమైందా? ఫిఫ్త్లో ఉన్న రాహు అనేవాడు బాగానే ఉన్నాడు. ఫిఫ్త్ లార్డ్ అయిన మూన్ ఎలా ఉన్నాడు? డిస్టర్బ్ అయ్యాడు, అర్థమైందా? ఫిఫ్త్ లార్డ్ అయిన మూన్ డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత కుజ శుక్రులు ఎలా కనెక్ట్ అయ్యారు? శుక్రుడు పంచమానికి కనెక్ట్ అయ్యాడు, శుక్ర రాహులు. ఓకే. కుజుడు ఎలా కనెక్ట్ అయ్యాడు? పంచమాధిపతి కనెక్ట్ అయ్యాడు. కానీ లగ్నం 23 డిగ్రీలు ఉంటే చంద్రుడు 17 డిగ్రీల్లో ఉన్నాడు. అంటే ఎగ్జాక్ట్లీ లగ్నం మీద చంద్రుడు బలంగా లేడు, అంటే మార్స్ సపోర్ట్ చేయడానికి. మార్స్ ఏమీ వీనస్ని ఆస్పెక్ట్ చేయట్లేదు, అంటే స్క్వేర్ ఆస్పెక్ట్ ఉంది అంతే. ఓకే. మనకి పైలు ఏమైనా ఆపరేట్ అవ్వాలి. సో వీనస్ దశ జరుగుతూ ఉన్నది. ఓకే. వీనస్ స్టార్ లాడైన రాహు పంచమంలో ఉన్నాడు. గుడ్. సో క్రియేటివ్ జాబ్ చేయడానికి అవకాశం ఉంది. క్రియేటివ్ జాబ్ అవ్వచ్చు, ఒక్కోసారి హై లెవెల్ ప్రొఫెషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి పూర్తి కాంబినేషన్స్ ఏమీ లేవు. బట్ ఓకే. కానీ ఇప్పుడు వెళ్దాం అనుకునే దానికి టైం ఫ్లో ఉంటుంది కదా. సో మీరు ఇక్కడ చాలా రెస్పాన్సిబిలిటీస్ అన్ని పికప్ చేస్తున్నారు కదా. ఫాదర్ ఏం చేస్తున్నారు? ఫాదర్ మాకు చిన్న షాప్ ఉంది సార్, బిజినెస్ లాంటిది. సో ఆయన చూస్తూ ఉంటారు. దేనికి సంబంధించిన బిజినెస్ అది? అది ఫ్యాబ్రికేషన్ సార్, వెల్డింగ్ రిలేటెడ్. గేట్స్ మనకి హోమ్ కి గేట్స్, విండోస్, పీవీసీస్ అవన్నీ చేస్తారు కదా. సో అవును, అర్థమైంది. ఓకే, రైట్. సో ఒకసారి ముందుకెళ్ళి టైంకి మనకు క్లారిటీ వస్తుంది, అప్పుడు ఒక ఐడియా వస్తుంది. చార్ట్ ఎట్లా ఫ్లో పోతుందో చూద్దాం. ఓకే. ఇప్పుడైతే ప్రోగ్రెసివ్ వీనస్ మాత్రం నెటల్ యురేనస్కి సెక్స్టైల్ ఇస్తాడు, అది మంచిదేమీ కాదు. కాబట్టి చేసే జాబే కళ్ళు మూసుకొని పని చేయాలి, మారకూడదు. తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ 13 డిగ్రీస్కి మూవ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తాడు, అది కూడా మంచిదేమీ కాదు. కాబట్టి ఏంటిది? రాంగ్ డెసిషన్స్ తీసుకునే దానికి కారణం అవుతుంది. దాని తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ సాట్రాన్కి వీనస్కి మధ్య స్క్వేర్లో వెళ్తుంది,
అది కూడా మంచిది కాదు. అంటే 21 డిగ్రీస్కి వస్తే కానీ మళ్ళీ మూవ్ అవ్వదు. అప్పటిదాకా అదే జాబు నచ్చినా నచ్చకపోయినా పని చేయాలి. అంటే 35 వరకు కూడా యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద సేమ్ 34 వరకు. అర్థమైందా? అంటే వీనస్ ఎవరు? థర్డ్ అండ్ 8th లార్డ్. ఆయన 8th లో ఉన్నాడు. సో ఫస్ట్ 8,000 రిజల్ట్స్ ఇచ్చేయడానికి రెడీ అయిపోతున్నాడు అనమాట. ఇక్కడ స్టార్ లార్డ్ ఉన్నాడు కదా సార్, పంచమ రిజల్ట్ ఇచ్చేస్తాడు. అంటే ఎప్పుడైనా గ్రహాలు ఒక్కోసారి స్వక్షేత్రంలో ఉంటే అవి అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్ లార్డ్తో సంబంధం లేకుండా డైరెక్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఓన్ హౌస్. సో కాబట్టి ఇవి ఏంటంటే అది 5th ఆపరేట్ అవుతున్నా ఏదన్నా సడన్ డెసిషన్ అంటే 23 నుంచి 33 వరకు 10 ఇయర్స్ కదా. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ వీనస్ దశ పనిచేయదు. అర్థమైందా? సెకండ్ హాఫ్ ఆఫ్ వీనస్ దశ పూర్వ పుణ్యయోగం సెకండ్ హాఫ్ లో పనిచేస్తుంది. ప్రోగ్రెసివ్ మార్స్ నెట్ల 10th హౌస్ కి సెక్స్టైల్ ఇస్తాడు 2034 వచ్చినప్పుడు. ఎగ్జాక్ట్లీ మీకు శుక్రుడిలో గురుబుక్తో వస్తుంది 2033 ఆగస్ట్ తర్వాత నుంచి. అక్కడ వరకు కూడా మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు చేసే పని మీరు చేస్తూనే ఉండాలి. అర్థమైందా? యూ టు క్లియర్ రెస్పాన్స్. ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్న ఫిల్మింగ్ అంటారా ఏదన్నా అంటారా, అక్కడి నుంచి మీకు అవకాశం. అర్థమైందా? మీకు బుధుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీరు అంటే శని కూడా ఓకే, కాకపోతే శని ఈజ్ కనెక్టెడ్ అంటే డైరెక్షన్ అడిగారు మీరు, సాటర్న్ స్ట్రాంగ్ గా ఇవ్వాలి ఫలితాన్ని. అవునా? సో సాటర్న్ వీక్ గా ఉన్నాడు అని అనుకునేదానికి లేదు. ఎందుకంటే సాటర్న్ స్టార్ లార్డ్ వీనస్ అయ్యి వ్యయాధిపతి అష్టమాధిపతి చేత చూడబడుతున్నాడు, విపరీత రాజయోగంలో ఉన్నాడు, పనిచేస్తాడు అక్కడ కూడా సాటర్న్. శనికుజులు బలంగానే ఉన్నారు అంటే ఎగ్జిక్యూషన్ చేయించగలుగుతాం. గ్యాప్స్ ఉన్నాయి, బట్ క్రియేటివ్ కార్నర్ కి పూర్తిగా ఓకే కాదు, కానీ టైం అనుకూలంగా వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా. కాబట్టి ఇప్పుడు అప్పుడే ఏమీ లేదు, కానీ 2034లో అంటే మీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. మీరు అంటే స్టోరీ రాయడానికి కానీ ఇట్లాంటి వాటికి మీకు స్కిల్ సెట్ బాగానే ఉంది. ఇమాజినేషన్ స్కిల్ సెట్ లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, బట్ ఓకే కొంతవరకు. సో 2034 అంటే మీరు ఈ 10 ఇయర్స్ ఏం చేయాలి? మీరు ఏదైనా షార్ట్ ఫిలిం చేయడమో లేదంటే ఏదైనా పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడమో అలానే చేస్తూ ఉండాలి. ఓకేనా? అది ఇక ఒక 10% టైం ఇప్పుడు వీకెండ్ లో మనం చేసుకుంటాం కదా నచ్చిన పని, అట్లా ఒక 2-3 డేస్ పెట్టుకొని మీరు చేస్తూ ఉండాలి. మీరు చేసే పని మీరు చేసుకోండి, దాంతో పాటు మీ ఏదైతే కోరిక ఉందో దానికోసం టైం స్పెండ్ చేయాలి. 10 ఏళ్ళు టైం స్పెండ్ చేస్తే 10 ఏళ్లకి ప్రొఫైల్ లిఫ్ట్ అయితే అవుతుంది. అవ్వలేదనుకో హాబీగా పెట్టేసుకోండి. ఓకే, అయ్యిందనుకో మంచిదే. అర్థమైందా? సో అక్కడైతే మనకి వస్తుంది. అది ఇక్కడి నుంచి బాగోలేని టైం. ఇప్పుడు ఒక ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నారు, ఎన్ని సినిమాలైనా హిట్ అవ్వట్లేదు. పాపం ఓ సినిమా ఏదో సినిమా హిట్ అవ్వచ్చుగా. అర్థమైందా? అట్లా అయినా కూడా వాళ్ళు తీస్తున్నారుగా, పోతుందని తీయకుండా ఆగట్లేదు కదా. సో అట్లనే మనం చేస్తూ వెళ్తాం, చేసినప్పుడు అవకాశం వచ్చినప్పుడు లిఫ్ట్ అవుతుంది అంతే. సో 2034కి వీనస్ ఓకే, వీనస్ ఈజ్ కారక ఫర్ మూవీస్ ఇవన్నీ ఓకే. ఓన్ హౌస్ లో ఉన్నాడు, సాటర్న్ చేత చూడబడ్డాడు. వీనస్ అదే వీనస్ లో జూపిటర్, వీనస్ లో సాటర్న్ ఇవన్నీ వస్తాయి కదా. సో ఇవన్నీ కూడా ఓకే అనమాట. అది ఎక్కడి వరకు వెళ్తుంది? చాలా వరకు వెళ్తా ఉన్నది. ఓకే, చాటిగా వీనస్ సెకండ్ హాఫ్ అంతా యోగిస్తుంది నా దృష్టిలో. ఎక్సలెంట్ గా ఉంటుంది సెకండ్ హాఫ్. అంటే 2034 నుంచి ఒకవేళ 2034 నుంచి ఈ కరెంట్ జాబ్ లోనే ఉంటూ ఏమన్నా 34 వరకు ఇదే జాబ్ లో ఉండాలి. ఓకే, సో 44 వరకు యోగించింది. 44 లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ సన్ కి సెక్స్టైల్ ఇచ్చింది. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాటర్న్ స్క్వేర్ ఇచ్చాడు. ఇచ్చినా ఏమీ కాదు, ఎందుకంటే డబుల్ ఆస్పెక్ట్ జరుగుతుంది. అంటే ఇటు సైడ్ సెక్స్టైల్ 10,000 తో జరుగుతుంది కాబట్టి ప్లానిటరీ ఆస్పెక్ట్ ఏమీ చేయదు, ఓ పాజిటివ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా సాటర్న్ కి ట్రైన్ అవుతాడు, 10,000 కి ఎంజాయిన్ చేస్తాడు. తర్వాత సందశ కూడా యోగిస్తుంది అనమాట. వీనస్ సెకండ్ హాఫ్ అంటే 10 ఇయర్స్, సన్ 6 ఇయర్స్ మళ్ళీ యోగిస్తుంది. తర్వాత మూన్ దశ వస్తుంది. మూన్ వచ్చినప్పుడు మూన్ కొంచెం ఆగింది. అర్థమైందా? మూన్ దశ అనుకున్నట్టుగా లేదు. అంటే నార్మల్ గా మూన్ అంతర్దశలు కానీ మూన్ స్టార్ లార్డ్స్ కానీ బాగానే ఉంటాయి సార్. నేను అంతకుముందు చూసిన అట్లే మాత్రం. దేనిలో చూసారు? ఇయర్ చెప్పండి, నాకు ఇయర్ చెప్పండి. కేతులో మూన్ వచ్చినప్పుడే నేను ఒక మంచి కాలేజ్ లో జాయిన్ అయ్యి అప్పుడే ఎడ్యుకేషన్ ఎలా ఉంది? కేతులో మూన్ ఎలా వర్క్ అవుతాడు? ఫస్ట్ దాని అట్రిబ్యూట్స్ ఏంటి? ఇప్పుడు కేతు దశ జరుగుతా ఉన్నది. కేతు స్టార్ లార్డ్ మూన్ ఎక్కడ ఉన్నాడు? లగ్నం మీద ఉన్నాడు. అవునా? ఆయన పంచమాధిపతి. అర్థమైందా? మూన్ వచ్చాడు, మూన్ బుక్ వచ్చింది. మూన్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహాలు ఉంటే మూన్ స్టార్ లార్డ్ ఎక్కడ ఉన్నాడు? 9లో ఉన్నాడు. అక్కడ రూలర్ ఎవరు? అక్కడ ప్రైమ్ మినిస్టర్ కేతు అనమాట. కేతు ఏమంటున్నాడు? బాబుకి నేను మంచి చదివిస్తాను, ఆయనను మంచి స్థితికి తీసుకెళ్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడు కేతు. అర్థమైందా? మూన్ ఎక్కడన్నా ప్రామిస్ చేస్తున్నాడా? మూన్ స్టార్ లార్డ్ మెర్క్యూరీ అయ్యాడు, రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అయ్యాడు, 9,000 ని స్పాయిల్ చేస్తున్నాడు అక్కడ. కాబట్టి నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకోవడమో డబ్బులు ఏదైనా ఇన్వెస్ట్ చేయడమో అట్లా చేస్తే అప్పుడు దెబ్బ కొడుతుంది. అక్కడ ఆయన రూలర్ కదా, అక్కడ కేతు లేడు కదా. అప్పుడు ఇక్కడ ప్లే చేసేది దశాలాడు అనమాట. దశాలాడు
దశాలాడిలో భుక్తిలాడు ఓకే కొంతవరకు అర్థమైందా, భుక్తిలాడు ఓకే కొంతవరకు, దానికి ఓకే ముందు సీక్వెన్స్ ఓకే వెనక సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆయన ఫుల్ గా పనిచేసే పక్షంలో ఓకే మిగిలిన అందరినీ అర్థమైంది సైలెంట్ గా ఉండమని చెప్తాడు. అర్థమైంది సార్ అర్థమైంది. సో కాబట్టి అక్కడ కేతుల మూన్ కానీ ఏ దశలో అయినా కానీ మూన్ వేరే అనమాట. ఇప్పుడు వీనస్ వచ్చింది, వీనస్ లో మూన్ ఫస్ట్ హాఫ్ లో వచ్చింది అనుకో వేరే రకంగా ఉంటుంది. వీనస్ లో మూన్ ఓకే వీనస్ వీనస్ లో ఇమీడియట్ గా వస్తుంది కదా. అవును సార్. సో వీనస్ లో సన్ తర్వాత మూన్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ లో ఇప్పుడు మరి వీనస్ లో మూన్ వస్తుంది కదా చూడండి. ఉమ్, ఓకే 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 మీకు సార్. ప్రూఫ్ కావాలిగా, దగ్గరలోనే ఉందిలే. సరే. ఇంకా సో ఓవర్ వ్యూ చూసేసాను. ఇప్పుడు ఏంటి క్వశ్చన్స్? ఫిల్మింగ్ గురించి అడిగారు, ఒకసారి కానీ D10 కూడా కంబైన్ చేసి చూస్తారా? D10 నేను చూసాను, అన్ని 8 and 12 లో పడ్డాయి. ఏమవి? అన్ని గ్రహాలు 8 and 12 లో పడ్డాయి D10 చార్ట్ లో. D10 చార్ట్కి వెళ్దాం, ఆగండి మీరు. D10 కాదు. సో ఫస్ట్ మీకు ఏం కావాలి? ఇప్పుడు ఫిల్మింగ్ అని అడిగారు. ఓకే, ఫిల్మింగ్ కి 10 years తర్వాత ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ లాంటి ఏదైనా రైట్ అప్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ మీరు చేసుకోమని చెప్పాం. మీకు టైంని బట్టి, మీ బడ్జెట్ని బట్టి మీరు ఏవైనా కానీ ఆల్టర్నేటివ్స్ ప్రొఫైల్ బిల్డింగ్ చేసుకోండి, అంతే. 10 years అయిపోయింది. ఓకే సార్, ఓకే సార్, క్లారిటీ వచ్చింది. 34 అంటే ప్రెసెంట్ జాబ్ ఏమన్నా చదువు 34 వచ్చింది, వరకు జాబ్ చేస్తా చదువు ఉంటాను. అయితే వచ్చింది, ఉద్యోగం టెక్నికల్లీ వచ్చినా దానిలో గ్రోత్ లేదు, కానీ చెయ్యాలి 10 ఏళ్ల పాటు, అంతే. నీకు నచ్చింది చేస్తున్నావు కాబట్టి అట్లా టైం అట్లా చూపిస్తా ఉంటది. ఓకే అంటే నేను ఈ జాబ్ లోనే ఉంటూ ఆ, వేరే కంపెనీ షిఫ్ట్ అవ్వడం అలా చేయొచ్చా? ఒకవేళ బెటర్ ఆపర్చునిటీ వస్తే వెళ్ళొచ్చు కదా, ఏం ప్రాబ్లం ఉండదు కదా? అంటే ప్రాబ్లం ఉండదు అని అంటే వాళ్ళు తీసేస్తారనా ఏంటి? ప్రాబ్లం అంటే ఏంటిది అది? ఆ, అంటే అక్కడ నేను కంఫర్టబుల్ ఉంటానా లేదా అని. అంటే ప్రెసెంట్ జాబ్ ఎక్కువ అవర్స్ ఉంటుంది, డే మొత్తం దానికే అయిపోతుంది. ఒకవేళ అవును, నేను మరి ఇది నెగటివ్. దశాలాడ్ రిజల్ట్ ఇస్తున్నాడా మనకేమన్నా? ఇవ్వట్లేదు కదా. సో కాబట్టి ఓకే ఇదే లెవెల్లో ఉంటుంది. ఈ ప్రెజర్ ఇంకా పెరుగుద్ది తప్ప తగ్గదు. ఓకే మీ ఫీల్డ్ ఆఫ్ ఓకే ప్రొఫెషన్ అంటే ఏంటిది? మొత్తం ఫుల్ వర్క్ వేసేస్తారు నెత్తి మీద, అంతే కదా. ఓకే ఓకే సార్. ఓకే మీకు ఎవ్రీ 3 months కి క్వార్టర్లీ రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి, ఇంకా సబ్మిషన్స్ ఉంటాయి కాబట్టి, ఇంకా లోడ్ ఒకటేసారి లాస్ట్ మినిట్ లో వేసేది కామన్ అన్నమాట మీకు. అవును అవును సార్. కాబట్టి ఏమి చేయలేము, అది అలానే ఉంటుంది. మరి దానికి ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకపోతే ఎట్లా? ఓకే ఓకే సార్. దశాలాడు మేనేజ్ బలంగా చేస్తాను. లేనప్పుడు మనము అంటే ఈజ్ ట్రైంగ్ టు గివ్ ద 8th house రిజల్ట్స్. 8th house అంటే ఫ్యామిలీ హెల్త్, పర్సనల్ రిలేషన్షిప్, మ్యారేజ్, వీటన్నిటిలో అంత త్వరగా ఈజీగా ఇవ్వడు రిజల్ట్. ఓకేనా? ఓకే ఇవ్వాలనో ఓకే లేదంటే ఏదో ఎదిగిపోవడానికి మనం ఏదో చేయడానికి చేయకూడదు. ఒకటి హార్డ్ వర్క్ ని నమ్ముకోవాలి. 8th house కి ఏంటంటే మనం ఛాలెంజ్ చేసేది, నువ్వు నా హార్డ్ వర్క్ తో నువ్వు ఛాలెంజ్ చేయగలవా అని 8th house తో మనం ఛాలెంజ్ చేయాలి. అంతకు మించి ఏం చేయలేం మనం. ఓకే అది ఎంత ఓకే సార్. కష్టపట్టిస్తా ఉంటే నేను నీకన్నా ఎక్కువగా కష్టపడగలనని చెప్పి ప్రూవ్ చేయడం తప్ప ఏం చేయలేం, ఓకే అంతే. ఓకే సో అప్పుడు నెక్స్ట్ హాఫ్ లో యుల్ గెట్ లాజిక్. వాట్ ఈజ్ వీనస్ అనేది, వీనస్ యొక్క ఈజీనెస్ ఏంటిది అనేది సెకండ్ పార్ట్ లో అర్థమవుతుంది. నువ్వు కష్టపడితేనే కదా నీకు లాజిక్ అర్థమైపోయి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇలా చేయొచ్చని ఒక ఐడియా వస్తుంది. ఓకే ఓకే ప్రెజర్ ఇబ్బంది అర్థమైంది. రాదు కదా. మరి శని కుజ ఆ, యురేనస్ మామూలు విషయమా? సో కాబట్టి అవన్నీ అగ్రెసివ్ ఆస్పెక్ట్స్, ఎక్స్పెక్టేషనల్ పర్సనాలిటీని ఇస్తాయి. రైట్. ఇంకా ఆ, అయిపోయింది, ఫిల్మింగ్ గురించి అయిపోయింది. తర్వాత ఇంకేం కావాలి? సో ఈ 10 ఏళ్ళు జాగ్రత్తగా షిఫ్ట్ అవ్వండి తప్ప ఏదో శాలరీ పెరిగిపోద్దనో ఇక్కడ వర్క్ ఎక్కువగా ఉందని మారిపోవడం మాత్రం చేయకండి. ఇబ్బందులు ఓకే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడు తీసేస్తే అప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే. ఇది మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది సార్? మ్యారిటల్ లైఫ్, సప్తమాధిపతి యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఒక పంచమాధిపతి ఉన్నాడు కాబట్టి హోప్ఫుల్లీ బాగానే ఉంటుంది. ఓకేనా? కానీ కొంత అయితే ఇష్యూ ఓకే ఉంది. శుక్రుడు బాగానే ఉన్నాడు, బుధుడు బాగోకపోవడం వల్ల కొంత ఎఫెక్ట్ పడుతుంది. బుధ నక్షత్రాన్ని చంద్రుడు ఆక్యుపై చేయడం వల్ల చాలా వరకు బాగుండాలి. బట్ టైం ఫ్లోను బుధుడు సరిగా లేకపోవడం వల్ల మరి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు కదా. సో మరి మ్యాచెస్ చూస్తున్నారా? నో సార్, అలాంటిది ఏం లేదు, నార్మల్ గా తెలుసుకున్నాము. అంటే ఎప్పుడు చూస్తారా? ఒక 5 ఏళ్ళ తర్వాత చూస్తారా? మేబీ ఓ 2 years లో చూడొచ్చేమో సార్. 2 years అంటే ఇప్పుడు మనకి వీనస్ భుక్తి అయిపోయింది. వీనస్ భుక్తి తర్వాత నెక్స్ట్ సన్ భుక్తి, సన్ తర్వాత మూన్ స్టార్. సి ఐ రికమెండ్ యూ టు టేక్ బై సన్ భుక్తి. అర్థమైందా? 2026 అక్టోబర్ 27 అక్టోబర్ మధ్యలో వీనస్ లో సన్ లో చేసుకోమని చెప్తా అట్లీస్ట్. ఎందుకంటే సన్ స్టార్ లార్డ్ ఎగ్జాల్టెడ్ మార్స్ తో కలిసి ఉంటాడు. సో అది బెటర్ అనమాట. నేనేమనుకున్నానంటే మూన్ సిగ్నిఫికేటర్ కదా, సో మూన్ లో అంటే
మూన్ అవును అనుకోలేదు, మూన్ మూన్ లో స్టార్ లాడు ఇస్తుందేమో మెర్క్యూరీ అనుకుంటాం. పోయాడు కదా, మూన్ స్టార్ లాడు మెర్క్యూరీ దెబ్బతింటున్నాడు కదా, ఓకే ఓకే. మెర్క్యూరీకి సో రెట్రో సన్. ఎఫెక్ట్ పడింది కదా. సన్ ఈజ్ బెటర్ అనమాట. సన్ సిక్స్త్ లాడే. అంటే ఓకే. అది కూడా అవడానికి డౌటే. మనకి కార్మిక్ డీడ్ ఫేస్ చేయాలంటే మీరు అన్నట్టుగా మూన్ బుక్తే అవ్వచ్చు. బట్ ఇక్కడ 611 ఆపరేట్ అవుతుంది కానీ కుటుంబాధిపతి ఉన్నాడు కదా అని ఏదో ఆశ. ఆ? కానీ ఓకే ట్రై చేయండి, ఓకే. ట్రై చేయండి. అక్కడ ఛాలెంజ్ ఉంది, వీనస్ లో మూను మ్యారేజ్ అవడానికి అవకాశం ఉంది కానీ ఛాలెంజ్ కనిపిస్తా ఉంది. కాబట్టి ఏంటంటే అటు సైడ్ ఓకే. వివాహ యోగం ఫెయిల్ అవ్వకుండా ఉండేటట్టు మనం ప్రివెన్షన్ తీసుకోవాలి. అర్థమైంది. అటు సైడ్ కూడా చార్ట్ లో కూడా వీక్ గా ఉంది, వాళ్ళ టైం కూడా వీక్ గా ఉంది అనుకో, ఇప్పుడు మీరు మీ యాస్పిరేషన్స్, డిజైర్స్, ఎక్స్పెక్టేషన్స్ తో మీ డైరెక్షనల్ గా మూవ్ అవుతా ఉంటే అమ్మాయి వద్దంది అనుకో, అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు గొడవేగా. ఎస్ సార్. వీకెండ్ లో నువ్వు నాతో ఉండకుండా అటు ఎటో పోతానో షార్ట్ ఫిలిం అంటే ఎత్తా, ఓకే అంతేనా? ఓకే. ఏదన్నా ఉంటే పిల్లల్ని వీడియోలు షూట్ చేసుకో అని చెప్తుంది. మరి అప్పుడు నీ ఫోటోగ్రఫీ అంతా ఇంట్లో చూపించంటది. సరే చూద్దాం. ఇంకా అంతేగా అనాలిసిస్ అయిపోయింది. D10 కోరిక చెప్పేసానుగా. D10 చెప్పలేదా? D10 చూడలేదు అనుకుంటా. D10 ఏంటిది? కుజ, శుక్ర, గురు వాళ్ళందరూ కలిసి లగ్నానికి లాభంలో ఉన్నారు. సప్తమంలో రవి బుధులు ఉన్నారు. సో గురు శుక్రులు కలిసి చూస్తున్నారు కాబట్టి టీచింగ్, ట్రైనింగ్, ఎబిలిటీస్ అట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనము ట్రైనింగ్ లాంటివి ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది. దశాంశలో రాహు ద్వితీయంలో ఉన్నాడు. రకరకాలు చేస్తాం అనమాట, ఒకటి చేస్తామని లేదు. ఓకే ఓకే. గురు శుక్రులు కూడా ఇక్కడ కూడా చూసుకుంటున్నారు కదా. ఓకే ఓకే అంతేగా. ఆల్ ది బెస్ట్ అయితే మరి. స్టాప్ చేయను రికార్డింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే